మీరు మనుషుల ముందు కన్నీరు కార్చిన మనిషి సానుభూతి చూపిస్తాడు, కొంత జాలి పడతాడు, 20% నీకు సహాయం చేయగలుగుతాడు. అదే కన్నీరు దేవుని పాదసంలో నువ్వు కన్నీరు కారిస్తే నీ దేవుడు ఆకాశ వాకిళ్ళు తెరిచి నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. ఒక మంచి ఉదాహరణ హన్నా గురించి చెప్పుకోవాలంటే, హన్నా తన భర్త చేత ప్రేమించబడింది. మంచి సుగుణవంతురాలు, గుణవంతురాలు. ఆమె మంచి మనసును చూసిన భర్త పిల్లలు లేకపోతే ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నేనే పిల్లాడిని అనుకో అన్నంత గొప్ప మాట మాట్లాడాడు ఆయన. అయినప్పటికీ కూడా ఈ హన్నాకి మనోదుఖం ఉందంట. ఆమె వెళ్ళి నా గర్భఫలం తెరిచి నాకు సంతానాన్ని ఇచ్చే నా దేవుని దేవాలయంలో ఏడిస్తే ఆ కన్నీటికి ఒక ప్రతిఫలం ఉంటుందని ఆ రహస్యమందు చూస్తున్న తండ్రి సన్నిధికి వెళ్ళి ఆమె కలిగిన స్థితిని బట్టి ఏడ్చి ప్రార్థన చేయగా ఆమెని దేవుడు దర్శించాడు. దేవుని అత్యంత కృప వలన ఒక్క బిడ్డ కాదు, అనేక మంది బిడ్డలకి ఆమె తల్లి అయింది. అవును, నీ మనోవేదంతో నువ్వు చేసే ప్రార్థన వ్యర్థంగా పోదు. కన్నీటితో విత్తుతున్నావా, సంతోషంతో పంట కోయబోతున్నావు నువ్వు.